భక్తులారా, వైశాఖ అమావాస్య ఎంతో ఎంతో విశేషమైనటువంటిది. అందులో గురువారం అమావాస్య ఎంతో ఎంతో విశేషమైనటువంటిది. గండభేరున కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే కనుక గురువారం అమావాస్య రోజున దత్తాత్రేయ స్వామి వారికి ఆరాధన ఖచ్చితంగా చేయవలసిందే. దత్తాత్రేయ స్వామి వారికి ఆరాధన వల్ల ఆవహించినటువంటి భూత ప్రేత పిశాచాలన్నీ కూడా దూరం అవుతాయి. అలాగే కొన్ని గ్రహాలు కూడా పట్టి పీడిస్తుంటాయి. అందులో నవగ్రహాలు కూడా కొన్ని అష్టమం కానీ అర్ధాష్టమం ఉండే కానీ ఖచ్చితంగా పట్టి విపరీతంగా పీడిస్తుంటాయి. ఈ గ్రహాల యొక్క బాధలన్నీ కూడా తొలగిపోవాలి అంటే కనుక వృషభ రాశి వారు, మిథున రాశి వారు, అలాగే తులారాశి వారు, కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ గురువారం అమావాస్య రోజున దత్తాత్రేయ స్వామి వారికి ఆరాధన, అలాగే గురుగ్రహం యొక్క ఆరాధన ఖచ్చితంగా చేయవలసిందే. ఈ రోజున పేదవారికి వీరు ఎటువంటి దాన ధర్మాలు చేసినా కూడా అనంత కోటి పుణ్య ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. గురువారం అమావాస్య ఈ రోజున ఆవులకు తినడానికి ఏది సమర్పించినా మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. అలాగే వీధి కుక్కలకు ఎటువంటి పదార్థాలు ఇచ్చినా కూడా ఆవహించినటువంటి చెడు గ్రహాలన్నీ కూడా దూరం అవుతాయి. గురువారం అమావాస్య ఎంతో ఎంతో విశేషమైనటువంటిది. ఈ రోజున దత్తాత్రేయ స్వామి వారికి ఆరాధన, గానగాపురం యొక్క దర్శనం, కర్ణాటక గుల్బర్గా దగ్గర మనకు గానగాపురం ఉంది కదా, అక్కడ వెళ్ళి దత్తుడి యొక్క దర్శనం చేసుకొని అక్కడ మనము భిక్షను సమర్పిస్తే కనుక చాలా మంది కూడా భిక్షాటం చేస్తుంటారు కదా, వారికి మనం భిక్షను సమర్పించిన ఏ పండు ఫలమో లేదా ఇంకెటువంటి పదార్థాన్ని సమర్పించినా కూడా అక్కడ మనకు అనంత కోటి పుణ్య ఫలితాలు లభిస్తాయి. దత్తుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కూడా కలుగుతాయి. మనను ఆవహించినటువంటి చెడు శక్తులు ఏ ఉన్నా కూడా, దుష్టై భూత ప్రేత విశాచాలు ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా దూరం అవుతాయి. జై గురుదత్త, జై జై గురుదత్త.